హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, రేపటికి అనాలిసిస్ ఇన్సైడ్ వాల్యూ ఏరియా అయింది. అంటే రేపటికి మార్కెట్ ఓపెనింగే ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రేంజ్లో కానీ ఇక్కడ కానీ రేంజ్ అవుట్ సైడ్ కానీ టాప్ డే హై టాప్ సైడ్ కానీ డే లో బాటమ్ సైడ్ కానీ ఓపెన్ అయ్యి 10-15లోకి రేంజ్లోకి రాకుండా ఉండాలి. ఒకవేళ రేంజ్లోకి వచ్చేస్తే సైడ్ వేస్ టు రెయిన్ బౌండ్ మార్కెట్ అవుద్ది. ఒకవేళ రాకుండా ఇక్కడే 1 అవర్ 1.5 అవర్స్ సస్టైన్ అయిందనుక మంచి మూవ్ ఉంటే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, అలాగే ఉంటుంది. ఇన్ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా చూడండి. టీపీఓస్ ఏమో పిఓసి టాప్ సైడే ఉన్నాయి, బాటమ్ సైడే ఉన్నాయి. అంటే మ్యాక్సిమము బుల్లిష్ అని కనబడుతుంది కానీ చూడాలి. బుల్లిష్ అనేది రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయితే అప్పుడు చూద్దాం. ఓపెనింగ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రేపటికి రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అవుతే ఇంపార్టెంట్. కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. వాల్యూ చెప్తున్నాను, ఇదిగోండి వాల్యూ ఏరియా హై ఇది 51,080.25 అనేది. ఇది పిఓసి 51,022.13 అనేది. ఇది 50,964 అనేది వాల్యూ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా చూడండి. నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ కూడా బ్యాలెన్స్డ్ మార్కెట్ ఫ్రెండ్స్. సేమ్ రేంజ్ మార్కెట్, కొంచెం విడత ఎక్కువైంది. కానీ ఏంటంటే టీపీఓస్ ఏమో పిఓసి బాటమ్ సైడ్ ఉన్నాయి, అందుకని స్లైట్ బుల్లిష్గా కనబడుతుంది. ఏదైనా నిఫ్టీలో కూడా ఓపెనింగ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి 10-15 లోపు ఈ రేంజ్లోకి రాకుండా ఇక్కడే సస్టైన్ అయ్యి 1 అవర్ 1.5 అవర్ మంచి మూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా డౌన్ సైడ్ అంటారా, డౌన్ సైడ్ ఓపెన్ అయితే ఇక్కడ అప్పుడు చూడాలి. కానీ మ్యాక్సిమం ఈ రేంజ్లో ఓపెన్ అయితే సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెటే. కేర్ఫుల్గా చూడండి. ఇదిగోండి, ఇది వాల్యూ ఏరియా హై 24,871.1 అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇది పిఓసి 24,852.85 అన్నది. ఇది వాల్యూ ఏరియాలో 24,827.3 అన్నది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అలాగే ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ఇన్సైడ్ వాల్యూ ఏరియాలో ఏర్పడ్డది ఫ్రెండ్స్. సేమ్ ఇది కూడా అంతే. ఓపెనింగ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రేపటికి ఓపెనింగ్ అవుట్ సైడ్ ఓపెన్ అయ్యి ఇక్కడ 1 అవర్ కానీ 1.5 అవర్స్ ఇలా చిన్న రేంజ్ ఏర్పడి బ్రేక్ ఉంటే మంచి మూమెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. 1.5 అవర్ 1 అవర్ ఉండి డౌన్ సైడ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్ మార్కెట్ ఉంటుంది. కేర్ఫుల్గా చూడండి. టీపీఓస్ ఏమో టాప్ సైడ్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా ఓపెనింగే బట్టి రేపటికి ఓపెనింగ్ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు ఓపెనింగ్ ఇంపార్టెంట్, కానీ రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయితే చాలా బాగుంటుంది మార్కెట్. 23,293.6 అనేది వాల్యూ ఏరియాలో, 23,271.6 అనేది పిఓసి, 23,249.6 అనేది వాల్యూ ఏరియాలో. కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. విక్స్ ఎంత ఉంటే ఆప్షన్ బయింగ్ చేయొచ్చని మన సబ్స్క్రైబర్ అక్కడ అడిగారు ఆయన. ఓకే ఫ్రెండ్స్, విక్స్ అనేది 10 అబోవ్ ఉండాలి. 10 అబోవ్ ఉన్నప్పుడు మనకి పర్లేదు ఫ్రెండ్స్, చేయొచ్చు. కానీ ఏంటంటే ఎక్స్పైరీ నియర్ బై వస్తున్నప్పుడు ఇంకా మంగళవారం బుధవారం అన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీకి 2 డేస్ ముందు ఉన్నప్పుడు మ్యాక్సిమం నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళిపోవడం మంచిది. ఎక్స్పైరీ డో అయితే నెక్స్ట్ ఎక్స్పైరీ చేయడం చాలా మంచిది. అలాగే నిఫ్టీ కూడా అంతే ఫ్రెండ్స్. 1 or 2 డేస్ ఎక్స్పైరీ ఉందనగా నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళిపోవడం చాలా మంచిది. అది చాలా డీకే కూడా చాలా అవ్వకుండా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, డెల్టాలో మెయిన్ కీ రోల్ ఏంటంటే ఇది ఆర్డర్ ఫ్లోలో టోటల్ కీ రోల్ ఏదంటే డెల్టానే ఫ్రెండ్స్. ఈ డెల్టానే కీ రోలు. డెల్టా అంటే ఏంటనుకున్నారు? అది బయ్యర్స్కి సెల్లర్స్కి ఒక టైం ఫ్రేమ్లో జరిగిన తర్వాత ఎవరైతే విన్ అయ్యారో ఆ రిజల్టే డెల్టా. అర్థమవుతుందా? ఇప్పుడు 3 మినిట్స్ 5 మినిట్స్ పెట్టుకున్నారు ఒక క్యాండిల్. ఆ క్యాండిల్లో సెల్లర్స్కి బయ్యర్స్కి జరిగిన ఫైట్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళదే అక్కడ చూపించేది డెల్టా. అదే డెల్టా. అందుకని డెల్టా మట్టుకి చాలా కీ రోలు. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.